వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. రివ్యా ఈ పేరు వినగానే మనకి అత్యాధునిక టెక్నాలజీ, దాంతోపాటు ఇక్కడే కాదు, అంటే దేశ విదేశాల్లో ఉన్నటువంటి సర్జరీ ఏదైతే ఉందో అది ఇక్కడ మన హైదరాబాద్లోనే వినిపిస్తుంటుంది. ఎస్పెషల్లీ వాస్కులర్ సర్జరీస్, ఎండోవాస్కులర్ ప్రొసీజర్స్ అండ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ట్రీట్మెంట్, అండ్ దాంతోపాటు పిన్ హోల్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ కూడా ఇక్కడే మనకి హైదరాబాద్లో అందుబాటులో ఉండే విధంగా డాక్టర్ అర్జున్ రెడ్డి గారు తీసుకుని రావడం జరిగింది. సో ఇక్కడ ట్రీట్మెంట్స్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఒక పేషెంట్ ఇక్కడికి వస్తే ఎలాంటి కేర్ తీసుకుంటారనేది రివ్యా ఫౌండర్ డాక్టర్ అర్జున్ రెడ్డి గారి మాటలో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, వారికోస్ వెయిన్స్ అనేది జనరల్గా కాస్మెటిక్ ప్రాబ్లం అనేటువంటి దాని కిందకే చూస్తారు. అంటే మామూలుగా మాట్లాడుకోవాలి అని అంటే అది పెద్ద సమస్యలాగా ఉండేటువంటి అవకాశం ఉంటుందా, అంటే ఏదైనా వ్యాధి కింద కన్వర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా, ఎలా చూడాలంటారు అసలు దాన్ని? సో వారికోస్ వెయిన్స్ అంటే మనందరికీ తెలుసు, అంటే ఇక ఈ వెయిన్స్ అనేది కాళ్ళలో ఉండే వెయిన్స్ వాయడం అనేది చూస్తుంటాము. సో కొంతమందికి అది కాస్మెటిక్ ప్రాబ్లం కిందే ఉంటుంది, అంటే సూపర్ఫిషియల్గా పైనే కొన్ని నరాలు వాసుంటాయి, అది కాస్మెటిక్ ప్రాబ్లంగా ట్రీట్ చేయగలుగుతాము. కానీ చాలామందికి ఇది మోర్ దెన్ అ కాస్మెటిక్ ప్రాబ్లం. కాళ్ళ నుంచి రక్త సరఫరా ఏదైతే కిందకి వెళ్తుందో తిరిగి వచ్చే సిస్టమే ఈ వెయిన్స్ అంటారు. ఈ వెయిన్స్లో కొన్ని వాల్వ్స్ ఉంటాయి. వాల్వ్స్ అంటే తలుపుల్లాగా ఉంటాయి. అది ఈ బ్లడ్ అనేది యాంటీ గ్రావిటీ మన గుండెకి తిరిగి రావాలి కాబట్టి, అగేన్స్ట్ గ్రావిటీ. సో ఈ వాల్వ్స్ అనేది ఆ బ్లడ్ని తిరిగి వెళ్లకుండా ఆపుతుంటాయి. ఎప్పుడైతే ఈ వాల్వ్స్ డిస్ఫంక్షన్ అవుతాయో, అంటే వేరియస్ కండిషన్స్ వల్ల, ఒకటి ఇప్పుడు ఎక్కువ మనం కానీ చూస్తే ఎక్కువగా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఒకటి, ఒబీసిటీ ఒకటి, ప్లస్ ఎక్కువగా నిలబడే ప్రొఫెషన్స్ ఏదైతే ఉంటాయో వాళ్ళలో టీచర్స్ ఆర్ ట్రాఫిక్ పోలీస్ ఇలాంటి వాళ్ళలో కూడా మనము షెఫ్స్ అండ్ ఎక్కువగా ఇంట్లో కిచెన్లో ఎక్కువగా మన ఏదైతే హౌస్ మేకర్స్ ఉంటారో వాళ్ళు ఎక్కువగా నిలబడతారు కాబట్టి అలాంటి వారిలో కానీ ఎక్కువగా మనం చూస్తుంటాము. సో ఈ వాల్వ్స్ డిస్ఫంక్షన్ అయినప్పుడు ఆ బ్లడ్ తిరిగి పైనకి రాక కింద కాల్లోనే పేర్కొని ఆ వెయిన్స్ ఇంకా వాసి ఈ వీనస్ హైపర్ టెన్షన్ అనేది సెటిల్ అవుతుందండి. సో ఎట్లయితే మనం బీపీ అంటామో అది ఆర్టరీస్లో బీపీ వచ్చినప్పుడు వేరే ఇష్యూస్ వస్తాయి. ఈ వెయిన్స్లో కింద ఈ బ్లడ్ పేరుకుపోయినప్పుడు ఈ వీనస్ హైపర్ టెన్షన్ అనేది వస్తుంది. వీనస్ హైపర్ టెన్షన్ ఒకసారి సెటిల్ అయిన తర్వాత దానివల్ల ఎన్నో ఇబ్బందులు, అది ప్రోగ్రెస్ అవుతుండే కొద్దీ దానివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మనం కానీ చూస్తే ఇప్పుడు ఆ కాళ్ళు వాయడము, కాళ్ళు యాంకిల్ దగ్గర స్కిన్ డిస్కలరేషన్ రావడము, లేకపోతే ఎక్జిమా లాగా అక్కడ ఇచ్చింగ్ రావడము, అండ్ ఆ నరాలు వాసి బయటికి కాస్మెటిక్గా అవి కనపడము, ప్లస్ కొంతమందికి ఆ నరాలు బ్లాక్ అవడం, ఆ వెయిన్స్ బ్లాక్ అయ్యి క్లాట్ అవ్వడము, అండ్ సివియర్ స్టేజెస్లో కానీ చూస్తే ఒక పుండు ఏర్పడి కాళ్ళు ఆ పుండు కూడా మానకుండా వరకు రావచ్చు. సో అందుకని ఇది ఒక కాస్మెటిక్ ప్రాబ్లమే కాదు, వారికోస్ వెయిన్స్ అనేది ఒక సీరియస్ కండిషన్గా మనం దాన్ని గమనించి దాన్ని రైట్ టైంలో డయాగ్నోస్ చేసుకొని దానికి ఒకవేళ కన్జర్వేటివ్ అంటే నాన్ ప్రొసీజరల్ మేనేజ్మెంట్ అవసరమా, లేకపోతే ప్రొసీజర్స్ ఏమైనా చేసి వాటిని వెయిన్స్ని బ్లాక్ చేయాలనేది ఒకసారి మనం కన్సల్టేషన్ చేసి మనము దాన్ని డయాగ్నోస్ చేసుకోగలిగితే ఇంత సీరియస్ స్టేజ్కి వెళ్లకుండానే దాన్ని మనం అర్లీగా క్యూర్ చేయొచ్చు. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే డీటెయిల్డ్గా మీరు ఇక్కడ ఇచ్చేటువంటి ప్రొసీజర్స్ కానీ ట్రీట్మెంట్ గురించి కానీ, లేదంటే కామన్ మ్యాన్కి ఉండేటువంటి డౌట్స్ ఏవైతే ఉన్నాయో క్లియర్ చేయడం జరిగింది. ఇదే ఫైనల్లీ ఒక క్వశ్చన్ అడగబోతున్నాను. రివ్యాని ఒక పేషెంట్కి ఎందుకు చూస్ చేసుకోవాలి, ఇక్కడ ఉండేటువంటి ఫెసిలిటీస్ ఏంటి అసలు, అండ్ పేషెంట్కి ఉండేటువంటి బెనిఫిట్స్ ఏంటి? రివ్యా వాస్కులర్ ఇన్స్టిట్యూట్ అనేది ఈరోజు దేశంలో ఒక యూనిక్ విజన్ అండ్ ఒక యూనిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్తో మనము స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎవరికైతే ఈ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ప్రొసీజర్స్ అవసరం ఉందో, ఆర్ ఒక వాస్కులర్ సర్జరీ ప్రొసీజర్ అవసరం ఉందో, అది ఒక పిన్ హోల్ ట్రీట్మెంట్ నుంచి ఒక ఓపెన్ బైపాస్ సర్జరీ వరకు మనం అన్నీ ఇక్కడ ఆఫర్ చేయడము ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో జరుగుతుంది. సో ఒక ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ప్రాబ్లంతో సఫర్ అయ్యే ఒక పేషెంట్, ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ కానీ, ఫైబ్రాయిడ్స్ కానీ, యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ కానీ, ప్రాస్టేట్ కానీ, నీ పెయిన్ కానీ, ఇలాంటి కండిషన్స్ ఏమున్నా వాళ్ళకి
ఎవరికైతే ఈ సర్జరీ అవాయిడ్ చేయాలనుకున్న ఒక ఇంటెన్షన్ ఉందో ఆర్ అట్లీస్ట్ ఆల్టర్నేటివ్స్ ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నప్పుడు మన దగ్గరికి రాగలితే మనం ఒక సెకండ్ ఒపీనియన్ ఇచ్చి వాళ్ళకి ఈ నాన్ సర్జికల్ ప్రొసీజర్ క్వాలిఫై అయితే వాళ్ళకి ఈ బెస్ట్ ఎక్విప్మెంట్తో అండ్ బెస్ట్ టీమ్ బేస్డ్ కేర్. సో టీమ్ బేస్డ్ కేర్ అనేది చాలా ఇక్కడ ఒక యూనిక్నెస్. సో బోత్ టెక్నాలజీ అండ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మనము పేషెంట్ సెంట్రిక్ కేర్, అంటే పేషెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మాకు. సో పేషెంట్కి ఏం అవసరమో దాన్ని బట్టి మేము మా ట్రీట్మెంట్ కానీ మా కేర్ కానీ పర్సనలైజ్డ్గా అందించగలుగుతున్నాము. ప్లస్ ఇది ఒక మంచి మా ఫెసిలిటీ కానీ చూస్తే ఈ డిజైన్ కూడా క్యానన్ డిజైన్ అనే ఒక ఇంటర్నేషనల్ కంపెనీ ద్వారా మనము ఇంటీరియర్ డిజైన్ చేయించాము. వాళ్ళు యుఎస్లో కానీ బిగ్గెస్ట్ మాయో క్లినిక్ అలాంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్ చేసే డిజైన్ ఫర్మ్ అది. దే స్పెషలైజ్ ఇన్ హెల్త్ కేర్ డిజైన్. సో వాళ్ళు ఇండియన్ ఆర్మ్ ద్వారా మనము ఈ డిజైన్ చేయించాము. ఇవన్నీ ఎందుకు చేసామంటే పేషెంట్కి లోపల వచ్చినప్పుడు ఇది ఒక హాస్పిటల్ లాగా అనిపించకూడదు, ఇది ఒక హీలింగ్ ఎన్వైరన్మెంట్గా మనము డిజైన్ చేసి ఈరోజు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మనము క్రియేట్ చేసాం ఈ ఎన్వైరన్మెంట్. సో ఎక్కడా కూడా ఒక పేషెంట్ వస్తే లోటుపాట్లు లేకుండా బెస్ట్ స్టాండర్డ్స్లో హోల్సమ్ కేర్ మనం ఇక్కడ అందిగలుగుతున్నాం. అట్లే వాస్కులర్ సర్జరీ ప్రాబ్లమ్స్ ఉన్న మన ఎక్సలెంట్ వాస్కులర్ సర్జరీ టీమ్ ఈ హైబ్రిడ్ ఆపరేటింగ్ థియేటర్ ఎన్వైరన్మెంట్లో ఒక్కొక్క పేషెంట్కి యూనిక్ నీడ్స్ బట్టి సర్జరీయా ఎండోవాస్కులరా అనేది ఒక అయోటిక్ కొంతమందికి అయోటిక్ ప్రాబ్లం ఉన్న, అయోటిక్ ఎనిరిజమ్స్ అనే పెద్ద రక్తనాళాలు వాపు ఉన్న, ఆర్ కాళ్ళకి రక్తనాళాల బ్లాక్ ఉన్న, ఆర్ ఈ ఎంటైర్ వాస్కులర్ ప్రాబ్లమ్స్, వారికోజ్ వెయిన్స్, డయాలసిస్ ఫిషులాస్, ఇవన్నీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో మనము పేషెంట్ సెంట్రిక్ కేర్ ద్వారా అందిగలుగుతున్నామండి ఇక్కడ ఈరోజు. వెరీ గుడ్ సార్. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అర్జున్ రెడ్డి గారు.